ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో చూడబోతున్నాం రియల్మీ C1 మొబైల్ యొక్క అన్బాక్సింగ్ అండ్ దీని యొక్క ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇది నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేయడం జరిగింది. నాకు 4 days అయితే టైం పట్టింది. సో దీన్ని క్విక్గా అన్బాక్స్ చేద్దాం. మొబైల్ క్విక్గా అన్బాక్స్ చేద్దాం. ఇది మనకి ఫ్లిప్కార్ట్లో నుంచి అయితే రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, మనకి ఫ్లిప్కార్ట్ బాక్స్ అయితే ఇక్కడ ఉంది. మనం బాక్స్ని బయట తెద్దాం. మొబైల్ ఎలా ఉందో చూద్దాం. లోపల చూడొచ్చు, మనకి లోపల మనకి బిల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి 7,000 రూపీస్ పడుతుంది మొబైల్ ఫ్లిప్కార్ట్లో. చూడొచ్చు, బిల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. అండ్ ఇది మనకి బబుల్ కవర్తో మనకి ప్రొటెక్షన్ చేసి వస్తుంది. చూడొచ్చు, ఇది మనకి బబుల్ కవర్. అండ్ మనం బాక్స్ యొక్క ఫిజికల్ వరకు చూద్దాం ఒకసారి. చూడొచ్చు, బాక్స్ ఈ విధంగా ఉంది. మనకి ఫ్రంట్ సైడ్ మనకి C1 అని రాస్తుంది. ఇక్కడ మనకి బాటంలో రియల్మీ అని రాస్తుంది. సైజ్ చూసుకుంటే మనకి రియల్మీ C1 అని రాస్తుంది. అలాగే బాటంలో కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. చూడొచ్చు, దీని యొక్క రేట్ ఇక్కడ MRP వచ్చేసి 9,000 రూపీస్ ఉంది, కానీ ఇది మనకి 7,000 రూపీస్కి అయితే లభిస్తుంది ఫ్లిప్కార్ట్లో. కొన్ని సీల్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ కొన్ని IMI నెంబర్స్ అవి ఇస్తున్నారు. చూడొచ్చు, ఇంకొక ర్యాపర్ అయితే ఉంది. ఆ ర్యాపర్ని రిమూవ్ చేద్దాం. ర్యాపర్ రిమూవ్ చేసి బాక్స్ ఏ విధంగా అనేది చూద్దాం. ర్యాపర్ రిమూవ్ చేశాను. ఒకసారి చూడొచ్చు, బాక్స్ ఈ విధంగా ఉంది. రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంది బాక్స్ అయితే. బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ అండ్ IMI నెంబర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు, మేడ్ ఇన్ ఇండియా అని ఉంది. ఇది మనకి ఇండియాలో అయితే అసెంబుల్ చేస్తున్నట్టున్నారు. అలాగే సారీ వాల్యూ మెన్షన్ చేశారు. అలాగే మిర్రర్ బ్లాక్ అని ఉంది. ఇది కలర్ వచ్చేసి మిర్రర్ బ్లాక్. ఇక్కడ మనకి రియల్మీ C1 అని రాస్తుంది. అలాగే డేట్ అవి ఉన్నాయి. అండ్ ఫ్రంట్ మనకి C1 ఉంది, బాటంలో రియల్మీ అని ఉంది. క్విక్గా ఓపెన్ చేద్దాం బాక్స్ని అయితే. అంతే, బాక్స్ చుట్టూ ఇవే ఉన్నాయి. మనకి ఫ్లిప్కార్ట్లో అయితే లభిస్తుంది. క్విక్గా బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. చూడొచ్చు, బాక్స్ అయితే చాలా టైట్గా ఉంది. ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. 7,000 రూపీస్కి బెస్ట్ అని చెప్పొచ్చు. ప్యాకింగ్ చాలా బాగుంది. క్విక్గా ఓపెన్ చేద్దాం. బాక్స్ అయితే చాలా పెద్దగా ఉంది. చూడొచ్చు, మనకి స్టార్టింగ్ మనకు ఒక బాక్స్ అయితే ఉంది. చూద్దాం బాక్స్లో ఏముంటుందో. ఇక్కడ కొన్ని అయితే మెన్షన్ చేశారు. క్విక్గా బాక్స్ని బయట తెద్దాం. బాక్స్లో మనకి బ్యాక్ పౌచ్ అయితే కనిపిస్తుంది. బయట తెద్దాం. ఇక్కడ చూడొచ్చు, మనకి బ్యాక్ గైడ్ అండ్ కొంచెం పేపర్ వర్క్ అయితే ఉంది. ఇది మనకి పేపర్ వర్క్ అండ్ వారంటీ ఇన్ఫర్మేషన్ అండ్ క్విక్ స్టార్ట్ గైడ్, అంటే మొబైల్ ఎలా యూస్ చేయాలి అనే కొన్ని వారంటీ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది పక్కన పెట్టుకుందాం, మీరు తరచు చదువుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి బ్యాక్ కేస్ అయితే ఉంది. చాలా బాగుంది క్వాలిటీ అయితే. మనకి రెడ్మీ మొబైల్స్ లాగా చీప్ క్వాలిటీ అయితే లేదు. చాలా బాగుంది కేస్ అయితే. చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇది మంచి విషయం చెప్పచ్చు. కేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనకి మొబైల్ అయితే ఉంది. ఇది మనకి బ్లాక్ కలర్. ఇది మనకి మిర్రర్ బ్లాక్. మొబైల్ కూడా తర్వాత చూద్దాం. ఇంకేమేమి కంటెంట్స్ ఉన్నాయో చూద్దాం బాక్స్లో. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే మనకి ఛార్జర్ బ్రిక్ అయితే ఉంది. చూడొచ్చు, ఇది వైట్ కలర్లో ఉంది ఛార్జర్ అయితే. ఇక్కడ మనం రేటింగ్ చూసుకుంటే, అవుట్పుట్ చూసుకుంటే మనకి ఇది 5V 1A ఛార్జర్. మనకి ఫాస్ట్ ఛార్జర్ అయితే కాదు. మొబైల్ కూడా ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయదు. మనకి బ్యాటరీ అయితే 4230 mAh అయితే ఉంది, కానీ ఇది ఎంత ఫాస్ట్గా ఛార్జ్ చేస్తుందో చూడాలి మరి. మనకి ఒప్పో అయితే ఉంది. బ్రాండింగ్ అయితే ఒప్పో అని ఉంది. ఇది మనకి ఒప్పో సబ్ బ్రాండ్ రియల్మీ. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ డేటా కేబుల్ అయితే ఉంది ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇది మనకి మైక్రో USB పోర్ట్తో అయితే వస్తుంది. మనకి టైప్స్ అయితే కాదు. మనకి 7,000 రూపీస్కి అయితే టైప్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయడం. ఇది మనకి ఇంకా మైక్రో USB పోర్ట్లోనే ఉంది, మీరు చూడొచ్చు. మనకి మొబైల్ అయితే బ్లాక్ కలర్, కాకపోతే మనకి ఇలా వైట్ కలర్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవే ఫ్రెండ్స్ బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. ఇయర్ ఫోన్స్ ఏం ప్రొవైడ్ చేయలేదు. కేస్ అండ్ స్క్రీన్ గార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్క్రీన్ గార్డ్ ప్రీ అప్లైడ్ అయితే వస్తుంది. మీకు ఆల్రెడీ అప్లై ఉంది స్క్రీన్ గార్డ్. మనకి మొబైల్ చుట్టూ ర్యాపర్ ఉంది. ర్యాపర్ని రిమూవ్ చేసేద్దాం. చూడొచ్చు, మొబైల్ అయితే ఈ విధంగా ఉంది. మొబైల్ అయితే చాలా బాగుంది. మనకి ఇందులో 4230 mAh బ్యాటరీ ఉంది. అయినా సరే వెయిట్ అయితే లేదు. మనకి వెనకాల కొంచెం స్టిక్కర్స్ ఇచ్చారు. స్టిక్కర్స్ని రిమూవ్ చేసుకుందాం. చూడొచ్చు, లుక్ అయితే ఈ విధంగా ఉంది. ఇది మనకి గ్లాస్ లాగా మనకి షైనింగ్ అయితే ఉంది. కాకపోతే ఇది మనకి పాలీ కార్బోనేట్ బ్యాక్తో అయితే వస్తుంది. గ్లాస్ అయితే కాదు, కానీ మనకి గ్లాస్ ఫీలింగ్ అయితే ఉంది. క్విక్గా దీని ఫిజికల్ వరకు చూద్దాం. మనకి బ్యాక్ సైడ్ మనకి డ్యూల్ కెమెరా సెటప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 13 మెగాపిక్సెల్ రేర్ కెమెరా ప్లస్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సింగ్, అంటే పోర్ట్రేట్ షాట్స్ తీయడానికి అయితే యూజ్ అవుతుంది. అంటే బ్లర్ చేసి తీయడానికి అయితే యూజ్ అవుతుంది. అలాగే మనకి LED ఫ్లాష్ ఉంది. అలాగే కింద మనకి బాటంలో రియల్మీ బ్రాండింగ్ ఉంది. చూడొచ్చు, మనకి షైనింగ్ అయితే బాగుంది. బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంది. ఈ ప్రైస్ రేంజ్కి బెస్ట్ అని చెప్పొచ్చు. ఫ్రంట్ చూసుకుంటే మనకి 6.2 ఇంచ్ డిస్ప్లే ఉంది. అండ్ మనకి 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. అలాగే ఇయర్ పీస్ ఉంది. కొన్ని సెన్సార్స్ ఉన్నాయి. మనకి ఫ్రంట్ మనకి నాచ్ అయితే ఉంటుంది ఈ మొబైల్లో. మనకి 7,000 రూపీస్లో ఇదే మనకి బెస్ట్ అని చెప్పొచ్చు. 7,000 రూపీస్లో ఇదే మనకి నాచ్ ఉన్న మొబైల్ అయితే. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మనకి పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. ఇక్కడ చూడొచ్చు, మనకి రైట్ సైడ్ మనకి పవర్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఇస్తున్నారు. ప్లేసింగ్ కూడా పర్లేదు, పర్ఫెక్ట్గా ఉంది ప్లేసింగ్ అయితే. అండ్ మన లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ స్లిమ్ ట్రే ఉంది. అలాగే మనకి వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి.
వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. ఒకసారి మనం సిమ్ ట్రీ ఓపెన్ చేసి చూద్దాం. ఇది మనకి హైబ్రిడ్ స్లాట్తో వస్తుందో ట్రిపుల్ స్లాట్తో వస్తుందో చూద్దాం. చూడొచ్చు, ఇది మనకి ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూస్తే మనకి ఇది మనకి ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. ఇందులో మీరు 2 నానో సిమ్ కార్డులు అలాగే ఒక మెమరీ కార్డ్ అయితే పెట్టుకోవచ్చు. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. 2 నానో సిమ్ కార్డులు అలాగే ఒక మెమరీ కార్డ్ అయితే మొబైల్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇది మనకి డ్యూయల్ వైడ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇందులో మీరు 2 4G సిమ్లు అయితే వాడచ్చు. సో లుక్ అయితే బాగుంది, మొబైల్ది చాలా బాగుంది. క్విక్గా దీన్ని బూట్ చేద్దాం. బూట్ చేసి హోమ్ స్క్రీన్లో కలుపుతాను. ఇక్కడ చూడొచ్చు, నాకు వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది. రియల్మీ పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని కనిపిస్తుంది ఇక్కడ. ఒకసారి దీని యొక్క యానిమేషన్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ మనకి రియల్మీ అని వస్తుంది. ఇందులో మనకి 4230 mAh బ్యాటరీ అయితే ఉంది. చూడాలి మరి ఫాస్ట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు బాక్స్లో. ఎంత ఫాస్ట్గా ఛార్జ్ చేస్తుందో చూడాలి మరి. ఇందులో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే లేదు కాబట్టి మనకి వీళ్ళు ఫేస్ అన్లాక్ అయితే ఇస్తున్నారు. చూద్దాం. ఫేస్ అన్లాక్ మీ ముందు సెట్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ మీరు ఒక పిన్ కోడ్ ఇవ్వాలి. పిన్ కోడ్ ఇచ్చిన తర్వాత మీకు ఫేస్ అన్లాక్ అయితే అడుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, ఎన్రోల్ ద ఫేస్ అంటే ఫేస్ ఏమని మీకు ఇక్కడ చెప్తుంది. మీరు బాగా లైటింగ్ కండిషన్లో ఇవ్వండి. మరీ చీకటిగా ఉంటే ఇది తీసుకోలేదు. చూడొచ్చు, ఇక్కడ తీసుకోవట్లేదు. ఎక్కువ లైటింగ్ ఉంటే తీసుకుంటుంది ఇది. రియల్మీ ఫేస్ అన్లాక్ చాలా ఫాస్ట్గా ఉంటాయి, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. చూద్దాం. ఫేస్ అన్లాక్ అయితే సెట్ చేస్తాను. లైటింగ్ కండిషన్లోకి వెళ్ళి నేను చూడొచ్చు, ఫేస్ అన్లాక్ అయితే సెట్ అయిపోయింది. మిమ్మల్ని నేను క్విక్గా హోమ్ స్క్రీన్ అయితే కలుస్తాను. పర్మిషన్స్ అడుగుతుంది ఇక్కడ. మనకి రియల్మీ C1 యొక్క హోమ్ స్క్రీన్ అయితే మనకి డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది. మనకి ఇది HD+ డిస్ప్లే అయినా సరే మన క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది మనకి IPS LCD స్క్రీన్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మన సెట్టింగ్స్ ఓపెన్ చేసి మనకి ఆండ్రాయిడ్ వర్షన్ అయితే చెక్ చేద్దాం ఒకసారి. మనకి టాగిల్స్ అయితే వచ్చినాయి. ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక్కడ అబౌట్ ఫోన్ అనే ఆప్షన్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి ఒకసారి చూద్దాం. ఆండ్రాయిడ్ వర్షన్ చెక్ చేద్దాం. ఇక్కడ అబౌట్ ఫోన్ ఉంది, దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు, మనకి డివైస్ నేమ్ రియల్మీ C1 ఉంది. అలాగే మోడల్ నెంబర్ ఉంది. అలాగే మనకి కలర్ OS అంటే కలర్ OS 5.1 మీద రన్ అవుతుంది. అలాగే ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి మనకి 8.1.1 అవుట్ ఆఫ్ ది బాక్స్ ఓరే మీద అయితే రన్ అవుతుంది. అలాగే దీనికి P అప్డేట్ కూడా ఇస్తా అంటున్నారు నెక్స్ట్ క్వార్టర్లో. చూద్దాం ఎంత ఫాస్ట్గా అప్డేట్స్ ఇస్తారో. అలాగే ఇది మనకి 2GB ర్యామ్తో వస్తుంది, 16GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. అలాగే మీకు ఇది 2 సిమ్ కార్డులు అలాగే మెమరీ కార్డు సపోర్ట్ కూడా ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనం సాఫ్ట్వేర్ అప్డేట్ చెక్ చేద్దాం ఒకసారి. ఏమైనా అప్డేట్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాం. మనకి ఆండ్రాయిడ్ సెక్యూరిటీ వచ్చేసి మనకి ఆగస్ట్లో ఉంది. ఇక్కడ మనకి అప్డేట్స్ అయితే ఏమీ లేవు. చూడాలి మరి ఎంత ఫాస్ట్గా ఇస్తారో రియల్మీ వాళ్ళు. అండ్ చూడొచ్చు, మనం నెక్స్ట్ మనం CPU-Z యాప్ ఓపెన్ చేసి సెన్సర్స్ ఏమైనా చూద్దాం. ఇక్కడ చూడొచ్చు, ఇది మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్ మీద అయితే రన్ అవుతుంది. ఎడ్రినో 506 GB మీద అయితే రన్ అవుతుంది. ఇది చాలా మంచి ప్రాసెసర్. అలాగే మనకి సెన్సర్స్ చూసుకుంటే ఇక్కడ కావాల్సిన సెన్సర్స్ అన్నీ ఉన్నాయి. మనకి యాక్సిలరోమీటర్ ఉంది, జీరోస్కోప్ ఉంది, మ్యాగ్నోమీటర్ ఉంది. సో మనకి కావాల్సిన సెన్సర్స్ అన్నీ లభిస్తున్నాయి. కంపాస్ సెన్సర్ ఉంది, మనకు కావాల్సినవి లభిస్తున్నాయి. మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మిస్ అవుతుంది. ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ప్లేస్లో మనకి ఫేస్ అన్లాక్ అయితే ఉంటుంది. అలాగే మనకి ఇందులో IR బ్లాస్టర్ కూడా ఉంది. మనకి ఈ రెడ్మీ ఫోన్స్లో కనిపిస్తాయి ఎక్కువ. మనకి ఇందులో మనకి IR బ్లాస్టర్ కూడా లేదు. అలాగే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా లేదు. మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ప్లేస్లో మనకి ఫేస్ అన్లాక్ అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఫేస్ అన్లాక్ ఆప్షన్ అయితే మనకి బాగానే వర్క్ అవుతుంది. ఇంకోసారి మీకోసం యాడ్ చేసి చూపిస్తాను. ఎక్కువ లైట్ ఉంటేనే మనకి తీసుకుంటుంది. ఎక్కువ లైట్ ఉంది మరి. నేనైతే ఫేస్ అన్లాక్ అయితే సెట్ చేశాను. ఒకసారి మనం టెస్ట్ చేద్దాం ఫేస్ అన్లాక్ని. ఇక్కడ మనకి ఫేస్ అండ్ పాస్కోడ్ అని కనిపిస్తుంది. మీరు ఎన్రోల్ చేసిన తర్వాత చూడొచ్చు, ఫేస్ అన్లాక్ అయితే చాలా ఫాస్ట్గా ఉంటుంది. చూడొచ్చు, మీరు ఎప్పుడైతే ఆ కెమెరా వైపు చూస్తారో వెంటనే మనకు అన్లాక్ అయితే అవుతుంది. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. నేను మొత్తం టెస్ట్ చేసిన ఫుల్ రివ్యూలో అప్డేట్ చేస్తాను. ఇప్పటికైతే పర్లేదు, చాలా బాగా ఫాస్ట్గా ఉంది. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. కళ్ళు మూసుకుంటే అయితే ఓపెన్ అవ్వట్లేదు. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. ఫేస్ అన్లాక్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ హైలైట్ వచ్చేసి మనకి కెమెరాస్ అని చెప్పొచ్చు. ఇలా చాలా మంచి కెమెరాస్ ఉన్నాయనుకుంటున్నాను. చూద్దాం. మనకి 13+2 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే ఉన్నాయి. చూద్దాం, క్విక్గా కొన్ని శాంపుల్స్ తెద్దాం. ఇక్కడ మీరు షట్టర్ స్పీడ్ జడ్జ్ చేయొచ్చు, చాలా ఫాస్ట్గా ఉంది. అలాగే ఇక్కడ మనకి పోర్ట్రేట్ మోడ్లో కూడా తీయొచ్చు, అంటే మీరు బ్లర్ చేసి ఫోటోలు కూడా తీయొచ్చు. అలాగే కొన్ని స్టిక్కర్స్ కూడా ఉన్నాయి. మీరు స్టిక్కర్స్ యూజ్ చేసి కూడా ఫోటోలు దిగొచ్చు. ఫ్రంట్ కెమెరా అండ్ బ్యాక్ కెమెరా కూడా యూజ్ చేయొచ్చు స్టిక్కర్స్ అయితే. చూడొచ్చు, ఇక్కడ మీకు కొన్ని స్టిక్కర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ స్టిక్కర్స్ యూజ్ చేసి మీరు ఫొటోస్ అయితే దిగొచ్చు. అలాగే ఇంకా ఫొటోస్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇదంతా నేను నా ఫుల్ రివ్యూలో అప్డేట్ చేస్తాను. అలాగే మనకి ఇక్కడ చూడొచ్చు పోర్ట్రేట్ మోడ్ ఉంది. అలాగే మనం వీడియో చూసుకుంటే మనకి ఇక్కడ చూడొచ్చు, వీడియో మనం 1080p వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. మనకి 1080p వరకు అయితే రికార్డ్ చేయొచ్చు వీడియో వచ్చేసి. చూద్దాం ఎలా పర్ఫామ్ చేస్తుందో. నెక్స్ట్ మనం ఫ్రంట్ కెమెరా చూసుకుంటే ఫ్రంట్ కెమెరా మనకి 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. తక్కువ ఉంది కానీ చూడాలి ఎంత బాగా పర్ఫామ్ చేస్తుందో. చూడొచ్చుగా మీకు బ్యూటీ అయితే యాడ్ చేస్తుంది.
షటర్ స్పీడ్ కూడా పర్లేదు, ఫాస్ట్గానే ఉంది. చూద్దాం డీటెయిల్స్ ఎలా క్యాప్చర్ చేస్తుందో. ఫ్రంట్ వచ్చేసి మనకి 5 మెగా పిక్సెల్ కెమెరా అయితే ఉంది. అలాగే మీరు ఏ ఫీచర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు ఫ్రంట్ కెమెరా యూస్ చేసి. కొన్ని సింపుల్స్ అయితే తీసాను, ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మీరు ఫోటో క్వాలిటీ అయితే జడ్జ్ చేయొచ్చు. పర్లేదు, బాగానే ఉంది. డీటెయిల్స్ అయితే బాగానే క్యాప్చర్ చేస్తుంది. కెమెరా గురించి నా ఫుల్ రివ్యూలో అయితే అప్డేట్ చేస్తాను నేను. ఫోన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అయ్యో, ఈ మొబైల్ అని చెప్పొచ్చు, 7000 వాట్స్ ఉన్న మొబైల్. ఇది ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. దీని ఒక రివ్యూ కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ సాయి వర్మ సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ మై నెక్స్ట్ వీడియో. బై బై నౌ.